నక్కలు తోడేలు కలిసి 1000 కోట్లు తింటే సింహం 1000 కోట్లు తింటే సంవత్సరానికి 2000 కోట్లు, 5 సంవత్సరాలకు 10,000 కోట్లు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మద్యం పాలసీలో 10,000 కోట్లు అవినీతి అక్రమం దోపిడీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 3,000 కోట్లు మీరు చెప్పింది. దీన్నే కదబ్బా అత్త కోడలకు శుద్ధులు చెప్పడం, తెల్లవారితలకి తుస్సు బసపాలి ఇడ్చడం. ఇదే మా సైడ్ చెప్పేది. నేను అడుగుతా ఉన్నా, మద్యం ధరలు తగ్గినాయా పెరిగినాయా? ప్రజలారా, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా మీరే చెప్పండి. ధరలు చెప్పినా, బ్రాండ్లు చూపించినా. బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా? ప్రజలారా మీరే చెప్పండి. రాష్ట్ర ప్రజలారా, ప్రతి గ్రామంలో బెల్ట్ షాపుకి 20 రూపాయలు 15 రూపాయలు ఎక్కువ తీసుకుంటారా లేదా? మీరే చెప్పండి ప్రజలారా. బ్రాందీ షాపులలో మద్యం తాపిస్తున్నారా తాపించలేదా? మీరే చెప్పండి ప్రజలారా. బ్రాందీ షాపులు ఏ సమయంలో అయినా తెరిచి పెడుతున్నారా లేదా? మీరే చెప్పండి. తాపిస్తున్నారా లేదా? మీరే చెప్పండి. ఇవి కాకుండా గోవా నుంచి, పాండిచ్చేరి నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వస్తూ ఉంది. దాన్ని అరికట్టేవాడు లేడు. ఆ బుద్ధ అరికట్టినారు. కారణం, ప్రభుత్వం మద్యం అమ్ముతోంది కాబట్టి నియంత్రించినారు. ఈ బుద్ధు ఎవరికి ఎవడో, ఎవరి బిడ్డకి ఎవడుతుండ్రో సిక్కినట్టు దోసుకుంటున్నారు. మద్యం పాలసీ మటుకు నేను బ్రహ్మాండంగా అమలు చేస్తానని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తుంది. ఇంకా ప్రజలకు తెలియాల్సిన సత్యం చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఎన్ని బ్రూవరీస్, ఎన్ని డిస్టిలరీస్ ఉన్నాయన్న దాని మీద ఒకసారి మీకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలారా. ఎన్ని ఉన్నాయి అంటే, ఈ మందు తయారు చేసే ఫ్యాక్టరీలు మన భాషలో, మన ప్రొద్దుటూరు భాషలో ఏంటంటే ఈ మందు తయారు చేసే ఫ్యాక్టరీలు అనుకున్నాం. వాళ్ళ భాషలో అయితే డిస్టిలరీస్ అంటారు, మన భాషలో అయితే ఫ్యాక్టరీలు అనుకున్నాం. ప్రెసిడెంట్ మెడల్ అనేది ఒకటి హైదరాబాద్ బ్లూ డీలక్స్ బ్రాండ్ల విస్కీ 2017 నవంబర్ 22న చంద్రబాబు ప్రభుత్వం అనుమతించింది. అంటే ఈ డిస్టిలరీస్ ఎన్నైతే ఉన్నాయో వీటిలో 4 ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తక్కినంగా మిగతా 20-25 డిస్టిలరీస్ అన్నిటికీ అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఒక్క ఫ్యాక్టరీకి కూడా జగన్మోహన్ రెడ్డి అనుమతి లే. ఒక్కటంటే ఒకటి కూడా. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన కాలంలో బ్రాందీని, విస్కీని తయారు చేయడానికి ఫ్యాక్టరీ పెట్టుకునేదానికి అనుమతి మా ప్రభుత్వం ఒక్కటి కూడా ఇలా. అన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టే. గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టాన్ బారెలేజ్డ్, సెవెంత్ హెవెన్, హై వోల్టేజ్ గోల్డ్, రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్, బీరా 91, టీఐ మ్యాన్సన్ హౌస్, టీఐ కొరియర్, నెపోలియన్ విస్కీ బ్రాందీ, పవర్ స్టార్, లెజెండ్, ఇలాంటి దాదాపు 200 బ్రాండ్లను తయారు చేసే డిస్టిలరీస్ అన్నింటికి అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రాష్ట్రంలో మద్యం తయారు చేసే డిస్టిలరీలన్నీ ఎప్పుడెప్పుడు అనుమతులు పొందాయని ఒకసారి చూస్తే 1971 ఆగస్టు 9, 1998 సెప్టెంబర్ 15, 1997 ఆగస్టు 14, 2007 నవంబర్ 7, 2010 జూన్ 9, 2017 జనవరి 2, 2017 అక్టోబర్ 29. గౌతమి ఆగ్రో ఇండస్ట్రీ అనేది 1997 నవంబర్ 17, ఇంకొకటి 2008, ఇంకొకటి 2017, 2019 ఫిబ్రవరి 25, ఇంకొకటి 2017 23 అక్టోబర్, 1974 అక్టోబరు, 1982, 1998, 2018, 2016. అంటే 2019 నుంచి 24 వరకు ఒక్క పేరు చెప్పలేకపోయినా. ఈ రాష్ట్రంలో ఉండే అన్ని డిస్టిలరీస్ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే అనుమతి ఇచ్చినట్టే. నువ్వు అనుమతి ఇచ్చి, నువ్వు మద్యం తయారీకి అన్నీ చేసి, ఆ డిస్టిలరీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టాలన్నట్టు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని మాట్లాడుతున్నావు. నీకు జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం ఒకటే, నీకు నోరు పెద్దది, జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది. నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు. జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. 10 సార్లు చెప్పుకోలేడు పాపం. ఆయన ఏమైనా మాట్లాడితే మనం మంచి చేస్తాము, ప్రజలు గుర్తిస్తారు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మధ్యలో చంద్రబాబు నాయుడు ఉండేవాడు కనుక్కోలేను పాపం. మధ్యలో ఇంకొకడు ఉన్నాడు, పైన దేవుడు ఉంటే కింద ప్రజలు ఉంటే మధ్యలో బాబు ఉన్నాడు. నందిని పందిని నందిని చేసేవాడు. అది మా జగన్ తెలియక మేమందరం సంఖన ఆకిపోయినాం. మా జగన్ మంచితనం వల్లనే మేము ఇట్లా అయిపోయినాం. మా జగనే కన్నా చంద్రబాబు నాయుడు మాదిరి షెడ్యూడ్ అయింటే
ఇట్లా అబద్ధాలు చెప్పగలిగిన మనిషి అంటే, సంస్కరణ దిశ కాకుండా ప్రజల యొక్క వ్యసనాన్ని బలహీనతను ఆసరాగా చేసుకునేవాడేంటే, పవర్ కోసం డబ్బు కోసమే ప్రాకులాడేవాడేంటే, మేము మళ్ళా పవర్లో ఉండింది ఈరోజు వేధింపులకు మేము గురయ్యేటోళ్ళం కాదు. 100% చెప్పగలుగుతానా. జగన్ మంచితనమే, జగన్ ప్రజాహితం కోరడమే, జగన్ సంస్కరణపై ప్రయాణం చేయడమే. నాడు నేడు మన బడి సంస్కరణ కాదా? సచివాలయాల సంస్కరణ కాదా? గ్రామ వాలంటరీ వ్యవస్థ కాదా? రైతు భరోసా కేంద్రాలతో రైతులకు సలహాలు ఇచ్చి ఎరువులు మందులు ఊళ్ళల్లో పల్లెల్లో పంచినేది సంస్కరణ కాదా? ఇంటింటికి డాక్టర్లు పంపించినాడు సంస్కరణ కాదా? నీకు కావాల్సిన బర్త్ డెత్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ దగ్గర దొరకాల్సినవి నీ ఇంటికి వచ్చి ఇచ్చినారు సంస్కరణ కాదా? ఆరోగ్యశ్రీలో వేల జబ్బులను సమకూర్చినాడు సంస్కరణ కాదా? స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు, సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చినాడు, డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినాడు, వైద్య పరీక్షలు చేయించినాడు సంస్కరణ కాదా? సంస్కరణకు మారుపేరు జగన్. మార్పు తీసుకొచ్చేదానికి కంకణబద్ధుడైన వాడు జగన్. చంద్రబాబు నాయుడు పాత చింతకాయ పంచడి, అదే రోట్లు వేసి దంచి అదే తిన్నట్టే అదే పరిపాలన చేతగాలే, ప్రజలను మెప్పించలే, ఇచ్చిన హామీలు నెరవేర్చలే. 6 పథకాలను అమలుపరచలేని చంద్రబాబు నాయుడు 60 కేసులు పెట్టగలిగినాడు, 60 మందిని జైలు పంపించగలిగినాడు. ఇచ్చిన 6 పథకాలను అమలుపరచడానికి చేతగాలే ఆయనకు, కానీ 60 మందిని జైలు పంపించినాడు. ఇప్పటికీ ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఇంకా 600 మందిని పంపించాడు. ఈ 6 పథకాలు మటుకు అట్టే ఉంటాయి, అవి మటుకు జరగవు. డైవర్షన్ పాలిటిక్స్, నీ అసమర్థత పరిపాలనను కప్పిపుచ్చుకునేదానికి ఏదో ఒకటి తెరపైకి తీసుకురావాలా, ఏదో ఒకటి అవినీతి తీసుకురావాలా, ఎవరినో ఒకరిని జైలుకి పంపాలా, కక్ష సాధించుకోవాలా. 24 గంటలు ఇదే తతంగమే ఈ రాష్ట్రంలో ఏం తప్ప మరొకటైతే ఈ రాష్ట్రంలో జరుగుతుండే దాఖలాలైతే నాకు తెలిసి లేవు. ఈ విధంగా చేస్తే నిజంగా ఐఏఎస్లు ఐపీఎస్లు పనిచేస్తారా ఈ రాష్ట్రంలో? చేస్తారా ఇట్లా చేస్తే? ఫైనల్గా నేను ప్రజలందరికీ చెప్పేది ఒకటే, మద్యం పాలసీకి సంబంధించి మీ ముందన్నే బాటలు ఉంచినా, మీ ముందన్నే ధరలు చెప్పినా, మీ ముందన్నే మన ఊళ్ళలో జరిగే అన్ని విషయాలు చెప్పినా. బ్రాందీ షాపులు ఎన్ని గంటలకు తెరిచేది, ఎన్ని గంటలకు మూసేది, బెల్ట్ షాపులు ఎన్ని ఉండేది, ఎంత ధర అమ్మేది, ధరలు తగ్గినాయా పెరిగినాయా, అదే డిస్టిలరీ నుంచి మందు వస్తుందా లేదా, ఈ 99 రూపాయల మంది అయితే షార్ట్ అనేది. ఇది నేను ప్రజలకు బాగా చెప్తా ఉన్నా. ప్రజలారా, 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తానా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా నా ఊరి వాళ్ళకు, బీదోళ్లకు, మాకు పేదవాళ్ళ పట్ల అమితమైన ప్రేమ ఉంది. ఇది 99 రూపాయలు. ఇది ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీలో తయారయ్యేదానికయ్యే సొమ్ము ఎంతనో తెలిసిన 20 రూపాయలు. 20 రూపాయలు తయారవుతుంది ఇది. 20 రూపాయలకు తయారవుతుంది ఇది. 22 రూపాయలకు తయారై మీ దగ్గరకు వచ్చేదానికి 99 రూపాయలు అవుతుంది. ఇది కావాల్సింటే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా, వాసన చూపిస్తా, ఒక సుక్క నోట్లో పోసుకొని తాగి చూడండి ఎవరైనా సరే. దీంట్లో స్పిరిట్ ఉంది ప్రజలారా, స్పిరిట్. మనం దెబ్బ తగిలితే వాడతాం కదా టించరు, స్పిరిట్ అని, స్పిరిట్ దీంట్లో ఉండేది. అధిక శాతం దీంట్లో ఉండేది స్పిరిట్. మందుకు ఒక మద్యాన్ని తయారు చేయడానికి కావాల్సిన రసాయన పదార్థాలు ఏవైతే కలపాలో అవి లేవు. స్పిరిట్ ఉంది. స్పిరిట్ తాగితే ఎప్పుడైనా కైపోతుంది. ఉత్త స్పిరిట్ తాగి చూడండి, కైపోతుంది. కాకపోతే పోతాయి, పేగులకు బొక్కలు పడతాయి, కిడ్నీలకు బొక్కలు పడతాయి, నీ శరీరంలో ఉండే ఆర్గానిక్స్ ఎన్ని చెడిపోవాలని అన్నీ చెడిపోతుంది. 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు కల ఈ మందు 4 ఏళ్ళు తాగినారనుకో 50-55 ఏళ్ళు చచ్చిపోతారు. 99 రూపాయలు పెట్టినాడు. ఇది మనుషులు చంపడానికే, ఉద్ధరించడానికే. 99 రూపాయలు పెట్టినందుకు నేను వ్యతిరేకించడంలే. మంచి మందును తయారు చేసి, పేదవాళ్లకు నాణ్యత కలిగిన మద్యాన్ని తయారు చేసి, వాళ్ళ ఆరోగ్యాన్ని ఆయుష్ను క్షీణించకుండా వాళ్ళ భార్య పిల్లలకు సంతోషంగా ఉండడానికి కావాల్సినటువంటి మద్యాన్ని మంచి ధర పెట్టి తయారు చేసి తక్కువ ధరకు బీదోళ్ళకి నీ కాళ్ళకు నమస్కారం చేస్తా. 20 రూపాయల మంది 25 రూపాయల మంది స్పిరిట్ పెట్టి తయారు చేసి 99 రూపాయలు కానీ ప్రజలకు ఇచ్చి వారి బలహీనతను వాళ్ళ వ్యసనాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసుకొని 50 ఏళ్ళకు వాళ్ళను చంపే ప్రయత్నం చేస్తున్నావు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలోని మహిళల యొక్క మంగళ సూత్రాలతో ఆడే నాటకం ఇది. ఈ రాష్ట్రంలో ఉండే మహిళల యొక్క మంగళ సూత్రాలతో ఆయన రాజకీయం చేస్తున్నాడు. ఇది తాగితే అదే జరుగుతుంది. మీరు కట్టిన పుస్తలు దిగే పరిస్థితుంది. దయచేసి దీన్ని తాగాకండి. ఇది కాల్చిన పరీక్షించుకోండి. ఈ 99 రూపాయలది ఉన్నా లేకపోయినా
2 ounces తక్కువైనా కొంత ఖరీదైనటువంటి మంచి మందే మీరు తాగితే ఆరోగ్యంగా ఉంటారనేది నా విజ్ఞప్తి. ప్రజలు నేను చివరిగా అడిగేది ఒకటే, మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతా అవినీతే, అంతా అక్రమమే, అంతా దోపిడే. ఈ 5 ఏళ్ళు అయిపోయేదానికి 10,000 కోట్లు దోపిడీ చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలే, ధరలు తగ్గించలేకపోయినాడు, మద్యం తయారీ నాణ్యత అన్నాడు, అదే మందు అమ్ముతున్నాడు, ధర పెంచి అమ్ముతున్నాడు, ఆ బెల్ట్ షాపులు పెట్టినాడు, తెల్లవార్దులు దాపిస్తున్నాడు, తెల్లవార్దులు తెరిపించినాడు. ఒక్కటి కూడా మీకు మేలు జరిగే అంశం జరగలే. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎవరికైనా ధైర్యం ఉంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్కి స్పందించి రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకులు కానీ జిల్లా స్థాయిలో ఉండే నాయకులు కానీ ఇది ఇట్లనే బాటలు పెట్టి ధరలు చెప్పి బెల్ట్ షాపులు చెప్పి అన్ని విషయాలు నేను మాట్లాడే మాటలు మీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటూ, మద్యం తాగేవారి ప్రజలకు మాత్రం సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ షాట్ అనేది, బిన్ని అనేది, బెంగళూరు అనేది, కేరళ అనే ఈ చీప్ లిక్కర్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి.